మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7032378154. వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి 10 వచనాలు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందును నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లితో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగునే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా నుండి మీరేమియూ చెయ్యలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగుచేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిశువులగుదురు. తండ్రి నన్ను ఎలాగో ప్రేమించునో నేనును మిమ్మును అలాగే ప్రేమించితిని. నా ప్రేమయందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు. చాలు. దేవునికి స్తోత్రం. మన వినికిడిలో దేవుడి వాక్యము నెరవేర్చునుగాక. మనకి జ్ఞాన హృదయము దేవుడు కలుగు చేయును గాక. ఇక్కడ మనకి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు మనకి కనపడతారు. ఈ ద్రాక్ష తోట ఉపమానములో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు కనపడతారు. తండ్రి ఎగసాయస్తుడిగా కనపడతాడు, కుమారుడు ద్రాక్షవల్లిగా కనపడతాడు, తీగలు పరిశుద్ధాత్మ దేవుడిగా కనబడతారు. తీగలు మనమే కాబట్టి ద్రాక్ష తోట ఫలించాలంటే, లేకపోతే ఏ తోటైనా ఫలించాలంటే, ద్రాక్ష తోట ఫలించాలంటే మొట్టమొదట దానికి నీరు కావాలా. నీరు, అది ప్రాణంతో ఉండి అది బ్రతికి ఉండాలంటే నీరు కావాలా. దానికి తగినంత నీరు, ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు. అంత నీరు, తగినంత నీరు ద్రాక్ష తోటకి ఉండాలి. రెండోదిగా ఎరువు కావాలి, తగినంత ఎరువు కావాలి. దానికి శ్రేష్టమైన బలం వచ్చేంత ఎరువు దానికి ఎగసాయస్తుడు వేయాలన్నమాట. కాబట్టి దానికి ఎరువు కావాలి. తర్వాత దానికి ఎండ కావాలి, కొంత గాలి కావాలి, కొంత చలి కావాలా, కొంత వర్షం నీరు కూడా కావాలన్నమాట. కాబట్టి ఈ మూడు ఉండాలా. ఈ మూడు ఉంటేనే ద్రాక్ష తోట ఫలించేదిగా ఉంటుంది, దిగుబడి వచ్చేదిగా ఉంటుంది. తర్వాత దానికి తెగులు పట్టినప్పుడు మందు కొట్టాలి, పురుగు మందు, తెగులు మందు, ఇవన్నీ కొట్టాల. దానికి ఏ కీడు కలగకుండా సమృద్ధి బలము, సమృద్ధి ఆరోగ్యం మనం దానికి అందించినప్పుడే ఆ ద్రాక్ష తోట ఫలిస్తుందన్నమాట. కాబట్టి మనము దానికి అన్నీ అనుగ్రహిస్తే అది ఫలిస్తుంది. విశ్వాసులమైన మన గురించి మనం ఆలోచిస్తే, విశ్వాసులకి బలము కావాలి, విశ్వాసులకి ఆశీర్వాదం, విశ్వాసులకి సహాయము, విశ్వాసులకి దీవెన దేవుడు మనకు దయచేయాలంటే మొట్టమొదట మనము ప్రార్థన చేయాలా. రెండోదిగా దేవుని వాక్యం చదువుకోవాలా. మూడోదిగా దేవుని వాక్య ప్రకారంగా మనము జీవించాలా. అది మనకు బలము. ఒక విశ్వాసి అభివృద్ధి పొందాలంటే, ఒక విశ్వాసి ఆశీర్వదించబడాలంటే అది బలము. ద్రాక్ష తోట ఎలా ఫలించాలని నీరు పెట్టి, దానికి ఎరువేసి,
దానికి అన్ని రకాల సదుపాయాలు చేస్తారో, అది అది నష్టపోకుండా దాని చుట్టూ ఎలా కంచె కడతారో, ఏది దాన్ని తినివేయకుండా ఎలా కంచె కడతారో, అలాగునే దేవుళ్ళో మనం ఫలించాలంటే మొట్టమొదట మనం ప్రార్థన చేసుకోవాలా, రెండోదిగా వాక్యం చదవాలా, మూడోదిగా చదివిన వాక్య ప్రకారంగా మనం జీవించాలా. అప్పుడే మనం యేసుక్రీస్తు ప్రభువారిలో, దేవుళ్ళో మనం ఫలించే వారంగా ఉంటాము. చూడండి ఏమని రాయబడి ఉంది? కీర్తనల గ్రంథము, క్షమించండి, లూకా సువార్త 18వ అధ్యాయములో ప్రభువు ఒక ఉపమానం చెప్తాడు. వారు విసుకక నిత్యం ప్రార్థన చేయ ఉండవలెనని వారికి ఒక ఉపమానము చెప్తాడనమాట. నిత్యము దేవుని బిడ్డల ప్రార్థన చేయాలని వారికి ఒక ఉపమానము చెప్తాడు. చూడండి 2వ వచనం. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఆ పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలుండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చెను. గాని అతడు కొంతకాలం ఒప్పుకొనలేదు. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండినను అంటున్నాడు. చూడండి, కాబట్టి మనము విసుకక ప్రార్థన చేయి ఉండవలెనని ప్రభు ఒక ఉపమానం చెప్తున్నాడు. ఎందుకు? ప్రార్థనలో మనకు ఆశీర్వాదం, ప్రార్థనలో రోగం తొలగిపోతుంది, ప్రార్థనలో దెయ్యం తొలగిపోతుంది, ప్రార్థనలో దరిద్రత తొలగిపోతుంది, ప్రార్థనలో మరణం తొలగిపోతుంది, ప్రార్థనలో సమస్తమైన శాపం తొలగిపోతుంది. ప్రార్థనలో ఒక క్రైస్తవుడికి ప్రార్థన నీరు లాంటిది, ఎరువు లాంటిది. ఎంతగానో ఫలించటానికి ప్రార్థన అవకాశము ఇస్తుందన్నమాట. అయితే ప్రార్థన చేసినంబటే మనం ఫలించం. నీరు పోసి ఎరువేసినంత మాత్రం ద్రాక్ష తోట ఫలించదు. దాని కాలంలో అది ఫలించి దాని కాలంలో అది ఫలమిస్తుంది. అలానే మనం ప్రార్థన చేస్తుండగా మన కాలంలో దేవుడు ప్రార్థన వింటాడో, తగిన కాలంలో మనల్ని ఆశీర్వదిస్తాడనమాట. కాబట్టి వారు ఇసుకక ప్రార్థన చేయుచుండవలెనని దేవుడు వారికి ఒక ఉపమానం చెప్తాడు. కాబట్టి ఆ పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆయన దేవునికి భయపడట్లేదు, మనుషుల్ని లక్ష్య పెట్టట్లేదు. అయితే ఆ ఊరిలో ఒక విధవరాలు ఉంది. ఆయన దగ్గరికి, అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి తరచుగా వస్తుంది. అయ్యా, నాకును నా ప్రతివాదికి న్యాయం తీర్చమంటుంది, ఆయన చూద్దామంటున్నాడు, ఆమె వెళ్ళిపోతుంది. అలా చాలా దినాలు గడుస్తూ వచ్చాయి. అయితే ఆమె తరచుగా వస్తుంది. ఒకరోజు ఇడిచి ఒకరోజు రోజు వచ్చి ఆయన దగ్గర మొరపెడుతుంది. చూడండి, ఆయన అంటున్నాడు 5వ వచనం. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక నేను ఆమె మాటికి వచ్చి గోజాడకున్నట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకొనెను. చూడండి, ఈ విధవరాలు, నేను దేవునికి భయపడకపోయినను, మనుషులను లక్ష్య పెట్టకపోయినను, ఈ విధవరాలు వచ్చి మాటికి నా దగ్గర గోజాడుతుంది కనుక ఈమె మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయం తీరుస్తాను అనుకున్నాడు. కాబట్టి చూడండి, ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మరియు ప్రభు ఇట్లనెను, ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి సంగతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దీవారాత్రులు తన గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? దీవారాత్రులు మనం మొరపెట్టాలి. కాబట్టి అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఈమె మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఈమెకు న్యాయం తీరుస్తానన్నాడే. ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆలోచించింది మీరు ఆలోచించండి. కాబట్టి దేవుడు ఏర్పరచుకుని వారు 6 దీవారాత్రుల్లో తన గురించి మొరపెట్టుకుంటుండగా వారికి న్యాయం తీర్చడా? వారికి త్వరగా న్యాయం తీర్చును కదా అంటున్నాడు. కాబట్టి మన దేవుడు నీతిమంతుడు. చూడండి, మన దేవుడు నీతిమంతుడు. కీర్తనల గ్రంథం 97:6 వచనం. ఆకాశము ఆయన నీతిని తెలియజేస్తున్నది, సమస్త జనములకు ఆయన మహిమ బయలుపరచబడుచున్నది.
కాబట్టి ఆకాశము దేవుని నీతిని తెలియచేస్తుంది. ఆయన నీతిమంతుడు, న్యాయవంతుడు, మాట తప్పని దేవుడు, మార్పు చెందని దేవుడు. యేసు క్రీస్తు నిన్న నేడు యుగాలుగా ఉన్న దేవుడు. ఆయన ఇసుకకు ప్రార్థన చేసుకోండి మిమ్మల్ని దీవిస్తానని చెప్పి మనం ప్రార్థన చేస్తే మనల్ని దీవించకుండా మానేస్తాడా? మానేయుడు. ఆయన నీతిమంతుడని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన మాట తప్పని వాడని, మార్పు చెందని వాడని చెప్తుందన్నమాట. చూడండి 97వ కీర్తన 6వ వచనం. ఆకాశం ఆయన నీతిని తెలియచేయుచున్నది, సమస్త జనులకు ఆయన మహిమను కనపరుస్తున్నాడు. మహిమ అంటే ఏంటి? వారు ఏ కష్టములో ఉన్నారో ఆ కష్టము నుంచి విడిపించుటే దేవుని మహిమ. కాబట్టి దేవుని మహిమ మనకు సహాయం చేస్తుంది. కాబట్టి ఆయన న్యాయవంతుడు, ఆయన నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, ఆయన ఉత్తముడు, మాట తప్పని దేవుడు. కాబట్టి ఆయన నీతిమంతుడు. కాబట్టి విసుకకు ప్రార్థన చేసుకోండి, మీకు సహాయం చేస్తానని చెప్పిన దేవుడు. కాబట్టి ఆ విధవరాలికి ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఎలాగూ న్యాయం తీరుస్తూ వచ్చాడో అలానే దేవుడు కూడా మనకు న్యాయం తీర్చేవాడుగా ఉంటున్నాడు అనమాట. కాబట్టి చూడండి కొన్ని వచనాలు చూసుకుందాము. కీర్తన గ్రంథము 107వ కీర్తన 1వ వచనం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముంచును. మన దేవుడు దయాళుడు, దయగలిగిన దేవుడు. తన బిడ్డలు మొరపెట్టుచుండగా, తన బిడ్డలు ప్రార్థన చేస్తుండగా, తన బిడ్డలు విజ్ఞాపన చేస్తుండగా, తన బిడ్డలు మొరపెట్టుచుండగా ఆయన విని ఊరకుండే దేవుడు కాదు, ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు. నువ్వు శోధనను బట్టి కృంగిపోవద్దు, అవసరతను బట్టి కుంగిపోవద్దు, అప్పులను బట్టి రకరకాల సాతాను శోధనలను బట్టి కుంగిపోవద్దు. కానీ సాతాను శోధనలన్నింటిని కూడా దూరపరిచే దేవుడు మనకున్నాడని చెప్పి విశ్వాసముతో మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అప్పుడే ఒక విశ్వాసికి, ఒక క్రైస్తవుడికి, ఒక దేవుని బిడ్డకి అనేక అక్రతలు తీర్చబడతాయి. దేవుని బిడ్డలుగా మనం అన్యుల మీద సాతాను 10 వంతులు క్రియలు చేస్తే మన మీద 20 అంతలు క్రియలు చేస్తుందన్నమాట. కాబట్టి నేను శాపాన్ని దూరపరచుకోవాలి. కాబట్టి యెహోవా దయాళుడు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చూడండి, దేవుని ప్రజలు మొరపెట్టినప్పుడు వారు దేవుని దగ్గర దీవెన పొందుతూ వచ్చారు. 107వ కీర్తన 5వ వచనం. ఆకలి దప్పుల చేత వారి ప్రాణం వారిలో సమస్యలను, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలన్నిటిలో నుంచి వారిని విడిపించెను. చాలు. కాబట్టి 107వ కీర్తనలో 5వ వచనంలో దేవుడు వారి గురించి మనతో మాట్లాడుతున్నాడు కదా. కాబట్టి ఆకలి దప్పుల చేత వారి ప్రాణములు సొమ్మచిల్లగా వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, వారి మొర దేవుడు ఆలకించి వారి ఆపదలన్నీ వారి యొద్ద నుండి తొలగిస్తూ వచ్చాడు. కాబట్టి ఆనాడున్న దేవుడు ఈనాడున్నాడు. ద్రాక్ష తోటకి ఎలాగైతే ద్రాక్ష తోట ఫలించాలంటే నీరు, ఎరువు, దాని చుట్టూ కంచె ప్రాకారం ఎలా కావాలో దానికి వర్షము నీరు, ఎండ, గాలి, నీరు, ఎరువు ఎలాగైతే దానికి అవసరమో, ఒక విశ్వాసి ఫలించాలంటే, ఒక విశ్వాసి అభివృద్ధి పొందాలంటే, ఒక విశ్వాసి ఆరోగ్యవంతుడిగా, ఐశ్వర్యవంతుడిగా, ఒక విశ్వాసి ఆయుష్మంతుడిగా ఉండాలంటే, ప్రతి ఒక్క దీవెన ఆయన యొద్దకు రావాలంటే, ప్రతి కీడు, ప్రతి శోధన ఆయన యొద్ద నుండి తొలగిపోవాలంటే ప్రార్థన బలం. కాబట్టి దేవుని ప్రార్థించి దేవుణ్ణి మనం మొరపెట్టినప్పుడు ఆయన మన ప్రతి మొర ఆలకించేవాడుగా ఉంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. ద్రాక్ష తోట గురించి నువ్వు మాట్లాడుతూ వచ్చావు నాయన. నేను నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగలు మీరన్నావు తండ్రి. నాలో ఫలించువాడు బహుగా ఫలించవలనని కోరుకుంటున్నావు తండ్రి. ద్రాక్ష తోటకి ఎలాగైతే నీరు, ఎరువు నాయన, దాని చుట్టూ ప్రాకారము, మంచు, ఎండ ఎలాగైతే అవసరమని మేము చెప్పుకుంటూ వచ్చామో ప్రభా తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఎలాగైతే దానికి అవసరమో తండ్రి, మాకు కూడా ప్రార్థన, మీకు ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి, ఒక దేవుని బిడ్డ, నీ అందు విశ్వాసం ఉంచిన వ్యక్తి విసుకక ప్రార్థన చేయమన్నావు తండ్రి. దాని గురించి దేవునికి భయపడక, మనుషులకు మనుషుల లక్ష్య పెట్టక, అన్యాయస్తుడైన న్యాయాధి గురించి మాతో మాట్లాడుతూ వచ్చావు నాయన. నీకు స్తోత్రాలు.
కీర్తనల గ్రంథంలో 97లో ఆకాశం నీ నీతిని తెలియచేస్తుంది నాయన, సమస్త జనుల ఎదుట నీ మహిమను కనపరుస్తున్నా అంటున్నావు తండ్రి. నీ వాక్యమే మాకు బలం. నువ్వు నీతిమంతుడు, ప్రార్థన చేయమన్న దేవుడు నువ్వే, ఆలకించే దేవుడు నువ్వే ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించి జవాబు దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. నన్ను, నా భార్యను, నా 3 పిల్లలను సేవలో బలంగా వాడుకోండి. మాకు సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్ అనుగ్రహించండి. మరణాలు, రోగాలు, మనుషుల శోధన, రకరకాల కీడులు తొలగించండి యేసయ్య. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘానికి వస్తున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్, ఐశ్వర్యం కలుగు చేయండి. వారు నిత్యము నీ దగ్గర ప్రార్థన చేసి అనేక దీవెనలు పొందినట్లు చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. యూట్యూబ్లో వింటున్నటువంటి నీ బిడ్డలకు ఆరోగ్యం, ఐశ్వర్యం అనుగ్రహించండి. దీర్ఘాయుష్ దయచేయండి. వారి నుండి మరణాలు, రోగాలు, రకరకాల తెగుళ్ళు, కీడులన్నీ తొలగించండి నాయన. సాతాను శోధనంతా తొలగించండి. మమ్మల్ని, మా బిడ్డల్ని చదువుల్లోనూ, ఆరోగ్యంలోనూ, విశ్వాసంలోనూ నాయన ఆయుష్, ఆరోగ్యంలో బలపరచండి. సాతాను తీసుకొస్తున్న సమస్త కీడులు దూరపరచమని ప్రభు అయిన యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుడు మనల్ని దీవించునుగాక. దేవునికి మహిమ, మనకు దీవెన. మన విరోధి సాతాను శత్రువు శక్తిని బంధించబడునుగాక. వాడు కీడులన్నీ మన నుండి తొలగిపోవునుగాక. ప్రభు తన రాకడతో వచ్చినప్పుడు వాడిని అగ్నిగుండములో పడవేయునుగాక. వాడు యుగయుగాలు, తరతరాలు అగ్నిగుండములో కాలునుగాక. ఆమెన్.